ఇదే భాగవతం భాగవతం పాడవాడు ఆయన వండడు నన్ను వాడు ఇదే ఇస్తాను పాంచాలి కుక్కను పట్టుకొని పోదాం కుక్కరా ఎప్పుడా మూడు చెప్పండి ఆ మేకలు అంతనే ఉంటాను ఎంతసేపు ఆయన కూర్చుంటాము మేము ఇద్దరు పోతారు అన్నదాన్ని ఆయన నన్నే కొట్టాడు నీ దగ్గర ఏమంటాడు ఆయన స్వామి వరకు కూడా ఫైటింగ్ పిలుపులు ఉండదు ఏదంటే మగోడు కానీ భయపడతాడు అంతేరా గొర్రెచ్చులేరా నీది సంతానం ఇచ్చే విధానం ఇది కాదు తీసుకునే పద్ధతి ఇది కాదు తనము పేలవాడి ఆ కాలం వేరు ఈ కాలం వేరు ఆ కాలం లేకున్నది అదే వారం చెరుకుతాంది అదే సంతల బలం ఎత్తియాలి వాడు గాడెత్తాడు పోతాడా గడ్డ మీద పడే సినికెట్ పోతాయి వంపలో పోతుంది పంపలో పోతాయి నువ్వు ఇక్కడ సంతానం ఇచ్చినావు అనుకో పంపలోకి వెళ్ళిపోతాయి సంతానం ఇచ్చండి విటారు దగ్గర పెట్టి ఆ స్థలం కిందకి వేసి కాకోలే కళ్ళు మూసి ఐదు కప్పులు అంగిలి లేపుతంగిల పలవేసి వెళ్ళిపోతా కళ్ళు మూసిన కలివేసి చీకటి బాబు సముద్రాజు వాళ్ళ కంపల పనులు పెట్టుకుని వాడల పొడి పనులు ఏమో పనులను తిరుగుతాడు ఆ పనులు అమ్ముకుని ఆ తల్లి మన దగ్గర తెలుసుకొని కంటికి నచ్చిన పండు కొనుక్కొని తింటాం కానీ కంటికి నచ్చని పనులు ఖర్చు పెట్టి బిడ్డ పామకేమో పండి అందిస్తావు తేలికేమో కొండి అందిస్తావు నరమాన నిలవలేసుడే కళ్ళతోని పనులు కరిగిపోతుంది కట్టు పోతే కన్నా కలిసి పడి బిడ్డల పరమాత్ముని ఆ బిడ్డ ఇప్పటికప్పటి కళ్ళను కమ్మలాలా పాలోడు కొట్టే దెబ్బ ఎలాగపోతే పేరు పడితే పరమాత్ముడు కొట్టే దెబ్బ ఏ మానవునికి ఏర్పడవు సంతాన పరమయ్యా సిద్ధరామరాజనుడా కాలం ఎప్పుడో సత్యనాశనం అయిపోయింది ఆటగాడి వేనా పాటగాడి వేనా సినిమా కాడి వేనా భాగవతం కాడి వేనా కొట్టు పడినప్పుడు పడితే సర్వ రోగాలు నివారణ అయిపోతాయట ఒకవేళ సబ్బర్లు కొట్టకపోతే కొట్టిన రోగాలు మొత్తం పోయి కొట్టిన మీద పడతాయి ఎవరెవరికి ఏ రోగం ఉన్నా మనకేవరకు కొట్టలు కొట్టరు వచ్చిందా కోరక్క దానికి డబ్బులు ఎవరు ఏ రోగం నామే పడతారు ఇప్పుడు మెల్ల కొడతా ఇంకా ఉంటావా భూమి మీద ఇంకా బతకాలనే ఉండదా ఇంకా లారీ బియ్యం అయ్యా అరే దొంగతనం చేస్తున్నాడు తొంతుల దాకుడు అట్లయి తలవి తిన్నాను పండుగ కావదొస్తుంది మెంతులు బుక్కినోడికి మెరు మెరు అంటది ఆవలు బుక్కినోడికి కావదొస్తుంది ఇక మిరియాల బుక్కినోడికి మిట మిట అంటది
కానీ అట్లా కాదయ్యా వచ్చిన ఆయన ఎవరు కావచ్చు ఆయన గురుతా నాగరి గురికి శివి దగ్గర కమ్మలు పుట్టాలి కనకమ్మలు పెళ్ళమైన మంచి పెళ్ళ సొమ్ములేం కడతా అరే పిచ్చిలో కదా పెళ్ళ ఇరవై రేపు కాకపోతే ఎల్లుండ తెలుగు కాకపోతే నెల కాకపోతే 6 నెలలు కాకపోతే 6 నెలలు కాకపోతే సంవత్సరానికి తిరిగి వస్తుంది పెళ్ళానికి కాళ్ళు ఉంటాయి కాబట్టి నడుచుకుంటూ పోతే నడుచుకుంటూ వస్తుంది పెళ్ళానికి ఆధార్ కార్డు రేషన్ కార్డు ఉంటే ఎన్ని రోజులకైనా వస్తాయి పెళ్ళం రేపు నుంచి వస్తావా అయ్యో అస్సాం జిల్లా అస్సాం పోతా ఇక్కడ దిగరాదు అక్కడ పోతావా ఇంత కొంచెం మనిషికి అస్సాం అసలు ఎల్లగంటే ఒడిసిపోయి కట్టబెట్టి చూపెట్టాలి మరి వెళ్తా అస్సాం పోతా తెలవని చెప్తే నీ ముళ్ళేమైనా కాలిపోతుందా కమలకి కాళ్ళు బంగారానికి దగ్గర పెట్టిన రేపు పొద్దున బంగారం 1,50,000 ఉన్నది రేపు కథ చెప్పించారా కోరా ఇట్లా వాళ్ళ కొడుకులు ఇట్లా ఆర్డర్ ఇచ్చిన మా కమ్మలు మాకు కావాలంటే నీకు వాళ్ళ సాధారణ ఏం చెప్పాలి తీసుకెళ్ళి వాళ్ళ కుదరబెట్టాను నిన్ను వాళ్ళ కొడుకులకు దయ్యాలు కుదరబెట్టు కొరేబాబు ఇట్లా కుదరబెట్టు ఆయనకి ఎట్లనే కుదరబెట్టుకున్నట్టు అయిపోయింది లేవి చెప్పటికి వాళ్ళ కుదరబెడతావు ఆయన తిప్పల వాడి నీ గురించి తెలియ 6 రోజులు బట్టి కమ్మలు తెస్తాను నక్లీస్ తెస్తాను చీరలు తెస్తాను అచ్చిపోయే తోల తెచ్చిన నాయే అవన్నీ నా ఎట్లయినా నాయే అంతేరా కుదరబెట్టి లేవద్దు అంతేరా పోతా మరి అన్నాడే సాక్షాత్ భగవంతుడే వచ్చి చక్కటి బిడ్డ సంతానం ఇచ్చిండయ్యా నిన్ను చూసినప్పుడు అర్థమైంది ఆ సంతానం తీసుకున్న కాచని మనిషి భార్య సిగ్గపడ్డవా నీ భార్య సిక్కబడ్డయ్యా నీ భార్యకు పొప్పటి పనులు పెట్టు కలవదు నీ భార్యకు కడిపోతే నీకు వేడుకోవచ్చు నీ కళ్ళలో సాడిపోతున్నావు కడపెట్టిన కరాడి గీత కట్టబడ్డది వాళ్ళ తల్లబడ్డది ఇతర భార్య భర్తలు దొరికింది గుర్రం మీద కొలువు తీరు భార్య భర్తల పైన ఇతర భార్య భర్తల పైన ఉన్నారే వెళ్ళినారే ఇంద్రదేవుడు కన్న కొడుకు 12 శిరముల ప్రతాప నాగన్న తెల్లంగా పొద్దు కొడుతుంటే నాగన్న సూర్య నమస్కారం చేతున్న బయటికి వెళ్ళినాడు నాగన్న బయటికి వెళ్ళినాడు కల్లా అగో అవ్వరారా గుర్రం ఎక్కల సప్పుడిన్నాడు నాగన్న ఎవరు వద్దను నా ప్రాణమే తీస్తారు కావచ్చు నాగన్న ఒకసారి లేచింది వాళ్ళ ముఖాలు చూసిందమ్మా గుర్రం ఎక్కల సప్పుడు ఇంత నాగన్న వాళ్ళప్పుడు నిలబడ్డదమ్మా నాగన్న బస్సు అంటే గుర్రం మీద పోయే రాజు ప్రాణం నేను సీర మారాడు నాగన్నను చూసిండు పుట్ట మీద పాము పడి ఇచ్చి చూచాలకు నా గుర్రనే కాటెత్తో నన్నే కాటెత్తో నా భార్యనే కాటెత్తరా అది సంపురు ఎవరి పాలన తీస్తుంది ఎవరి పాలన తీస్తుంది అని చేతులున్న కొలడు చూసా ఒక్కటే కంఠంలోన ఉన్న జీవనము కొసతోటకొచ్చింది నాగన్న ఒక్క దెబ్బ పెట్టే వరకు వెనక
కంట్లంలో ఉన్న జీవనం కొంచెం తోకగచ్చిన నాగన్న ఇరుసుకొని అడ్డం పడ్డాడు. ఆ నీరసేన మహారాజు భార్య తీసుకొని ముందు 3 అడుగులేసిండు అమ్మా. లేచినప్పుడు ఆ తల్లన్నదే అయ్యో నాదా నాగన్న సూర్య నమస్కారం ఎత్తాను ప్రాణం తీసినావయ్యా. ఇప్పటికప్పటికన్నా దాన్ని బట్టి మనిషి 2 జీవుల గర్భవతి నాదా. భార్య గర్భిణితోటి ఉండగా భర్త సచిన శవాన్ని ముట్టుకోవద్దట, ఆడకొమ్మలు పట్టదట నాదా. అదే పోను పడిగిప్పిన నాగన్న ప్రాణం తీయద్దట నాదా. తెలుసో తెలియక నాగన్న ప్రాణం తీసినావు గాని ప్రాణం తీసిన నాగన్న కట్టెవిడికల దానం వేసి కాలేసిపోదాం పావయ్యా. ఆ విష పురుగు మనం పోతాడు పదకొండు పోతాడు, అది పరిగిప్పిన పాము, అది నా కుర్రాన్నే కాటేసు, అది నన్నే కాటేసు, అది నిన్నే కాటేసు, అది ఎవరి పానో వాళ్ళు తీసు. విష పురుగు దానితోనే మనకే పని, మా గుర్రమే కానీ మాట పక్క పెట్టిన బాబా దాంతో అయ్యేదేందనుకున్నాడు. గానాడు కొస తోక వేసిన జీవనం మళ్ళా కంట్లములకు వచ్చినది. కొస తోక వేసిన జీవనం కంట్లములకు వచ్చింది. నాగన్న వెనకన బిర్రగా వాళ్ళ ముఖం చూసాడు. అరే నువ్వు కొట్టినోని నన్ను పురాంగ దంపినా అయిపోవు. ఇవాళ సగం పానం తిత్తివి కదరా బిడ్డ, పడిదిరాయిగా నీ ఎంబడి ఎన్నడున్నా నీ పానం తీయకపోతే నా పేరు నాగన్న కాదనే. నాగన్న ఒక దెబ్బ పెట్టే వరకు వెనక పక్కడెక్కే బొక్కలు పలపల పలపల అనిపోయినాయి. ఆ పక్కడెక్కే బొక్కలు ఇరిగిన నాగన్న వాళ్ళు గుర్రం కొట్టుకొని పోతంటే ఆ ఒక్కనాడు వాళ్ళేం బడి పడ్డాడు నాగన్న. నాగన్న ఎన్నడున్న నీ పానం తీయపోతే నా పేరు నాగన్న కాదని కానడు భార్య భర్తల మీద పగబట్టింది నాగన్న. గుర్రం ముందర పోతంటే నాగన్న వెనక మెల్లంగా మెల్లంగా పారుకుంటా బయలు వస్తాను. మహారాజు భార్య తీసుకొని గుర్రం మీద కొలువు బయలు వాళ్ళు ఏది అత్తమ్మా. మా గుంట కింది గంటల బలమే నాళ్ళందరి బోనాలి కలవలు నాళ్ళందరి బోనాలి. నాళ్ళందరి బోనాలి కలవలు నాళ్ళందరి బోనాలి.
పనులు ఏందక్క ఆనాడు గిని పళ్ళ ఎవరి పని వాళ్ళకే ఉంటది ఏం చేస్తాను మరి ఇంట్లో ఏమున్నది అక్క ఏం లేదా వీళ్ళంతా పగిలి పగిలి ఇసురాత నీళ్ళు అలుగుతానే ఇసురవుతుందో అదే అలుగు విడిసలేవా లేవు వాళ్ళకి ఉన్నాయి ఇసురాత అయితే పరుగు ఉంటుంది గిర్రాంత తిన్న అంతే అంతే కలిసేలే ఏందక్క రంజిపోతున్నా ఏందని రంజిపోవడానికి ఇప్పుడే రంజని మీ ఇద్దరు మొగపోరాలో కాదా ఏ మంచిగా అక్క అదే మంచిగా లేరా ఏ మంచిగా లేరు కాదు అదే ఏం వాళ్ళు లంగర అదొంగ లంగర దొంగ నిన్ను గుంజినారే ఏంది అరే వాళ్ళు లంగలంటారు నన్ను పుంజిరా మరి ఏందక్క లంగర దొంగ అంటే ఏం రేపు తక్కువ ఆడదాను ఎందుకే మరి కొడుకులు ఏమైంది మన మస్కట్ వేయరా అబ్బో మస్కడ్ పోయి బిస్కెట్ తెచ్చే మొదలు అయ్యిలా నా కొడుకులు అంతేనా మరి అయితే దుబాయ్ వేయరా ఎవరు వాళ్ళ అందరిక పాడవాడా సౌటపుడుకెళ్ళి కొడతారు వాళ్ళు మరి ఇంక ఏమైంది వాళ్ళకు ఏమైందంటే మా అత్తకు అలవాటు అయింది పాపం పాడవాడు కదా ఏందో ఇదే చిత్రం. ఏమో అక్క మా అత్తకు అలవాటు అయ్యి మా అత్త దగ్గరనే ఉంటాను మా అత్త దగ్గర తింటాను మా అత్త దగ్గరనే పంటాను ఓ అట్లా ఏ పైసలు కదా నువ్వు పోతే కదా ఆ పక్కలకి వెళ్ళిపోతే మళ్ళీ పక్కలకి రావాలి కదా అందుకనే మా అత్త దగ్గరనే ఉంటాలే నా ఇంటికి అందరూ సనవాయిర్రు అక్కడికి అత్తాలా నాతో మాట్లాడతాలా అత్తతో నువ్వు కట్ట చేస్తారు వాళ్ళైతే మంచిగా ఉన్నారు కదా ఏ మంచిగా అక్క అదే మంచిగా లేరు కదా. ఏమైంది ఓ నీ గుడ్డు వాసిందో నీ పొట్టు వాసింది వాడు కదా ఏం చిత్రం ఇద్దరికి ఒక్కసారేనా అవునక్క ఏం పెట్ట దీపం కదా అడిగి చెప్పాను దీపం అంటే దేవుడు చెప్పేటోళ్ళ అడిగించిన కదా ఏం పెట్టుతాను ఏడో రోజు నింబడి పడ్డాడట ఎవరేం మరి పాపం పాడువాడ గిప్పు నీకేమేవుడు అన్న నువ్వు ఏం జోల సూరలు వేసుకొని నువ్వు ఇళ్ళ పోయి ఏం తిరుగుతావు నీకు ఇప్పుడు కోసేంటి ముడి వేసుకుని ఏం పోతావు కానీ మీ అత్తకి ఓ మా అత్తలా చేసుకొని అన్నదే అదే ఏమో నీ పోరలు ఇంట ముసలానికి దసరే కన్నట్టు ఓ నాకెందుకు దేవుడు ఓ నాకెందుకు పోరగాళ్ళు అది మంద అవుతుంది మడింది దానికి అద్దరు దేవుడు పాడు తప్పింది ఇది పాడు తప్పింది లంజే అర్థమైందంట మరి మీ తాత కోరేకి ఎవరు? తెలుగు అద్దు వాళ్ళ లేకుండా అవుతాను ఇక నాలుగు రెక్కలు ఆయన ఎప్పుడు లేకుండా వచ్చి నువ్వు ఆయన లేస్తుందా కానీ చెల్లె మన దొరుడు దొరసాని వాళ్ళ అలికిన చూడొస్తుంది పోదాంబాయిగా ముందుకు వెళ్ళిపోదామని పొద్దు పోతులు రెండు పొద్దులు రెండు ఎవరో ఓడిరాలో ఇప్పటికప్పటికి నా పూర్వ పెద్ద ఆనంద కూడా చూడమ్మా ఆ
అయ్యో నాలుగు కట్టుములు నాగన్న కాలేసినోడు కాకపోయా నాగన్నను కాలేసినోడు కాలేరు దాని ప్రాణమే అనుకున్నాడు భార్య మాటలు పట్టుకొని తన భార్య తీసుకొని వద్దంటే నాగన్న కొసుకోకలు ఉన్న జీవనం కంటంలోకి వచ్చి నాగన్న ఎరక వచ్చే సంగతి వీళ్ళు తెలియపాయన అయ్యో నాగన్న భగవంతుని అనుకోలేదమ్మా రాజు ఒక మాట ఏమనుకున్నారే నా భార్య కొనడంలో బలగం లేదు ఒక్క ఎల్ల బలగం లేకపోయారా అవునా భార్య దాసుల చేతులు పెట్టి వెళ్ళిపోతారా అని అయ్య రాని విడో దాసిలారా దాసిలారా దాసి వాళ్ళ వెళ్తున్నారమ్మా అమ్మర కొడుకు వరి కోసం ఇచ్చిన మరి ఏందో ఊరికే దాసి దాసి నా పేరే దాసియా నీ పేరు చెప్తావా నా పేరు నీ తెలియదా ఓ నా పేరు హార్తి కర్పూరము అంటారు కొడుకు అంత కొడుకు ఉంటది ఉంటది అంటారా మేమట్లా ఆయన అన్నాడు ఏమంటాడు ఆయన చిన్నగా అంటాడు ఎట్లా చిట్టి అని పిలుస్తాడు నువ్వేమంటావు ఓ నేను చింటూ అని పిలుస్తాను మానదేవి సిగ్గలేదంటే బెండకాయ ముద్ర ఇంకా సింటేనా అవు అక్కడ చూస్తాను బండి మీద కూర్చొని ఇప్పుడే వచ్చిండు ఎవరు రాజా అయ్యో కొడుకు రాకుండా అయిపోయి బాధ వచ్చింది ఇక అప్పు సమయాలు అప్పకు లప్పేస్తాడు మనిషి తిన తిను కానీ దాసే ఒక మాట నీకు కచ్చరికాడి పోతానా మరి ఎంత నీకు ఏడాది 200 అయ్యో 10,200 ఇస్తే నువ్వు కాకిస్తా 200 ఏందో అయ్యారు రేపు అడగట్లో ఇట్లా 1000 రూపాయలు పట్టుకొని ఎట్లా గుత్తనట్లు పోయిన కాడ వాళ్ళకు థమ్స్అప్లు మిర్చీలు కొడుకుడు బజ్జీలు అయ్యా అంత కుడితాలా ఇకపోతే తినపోడు లేకపోతే బందే కొత్త మాత్రం వాళ్ళకు మోసం చేస్తే రాస్తుంటారే ఒక మాట నీకు కచ్చరికాడి పోతానా మరి ఎంతైనా భార్య 2 జీవుల మనిషి పైలో ఏం కత్తి 2 జీవులు అంటే జీవి బద్దతి నీకే నయ్యం అనుకో 2 జీవుల మనిషి నేనే ఉంటాను అయ్యా 2 జీవులు అంటే జీవి బద్ద నడుతుంది పిచ్చరా నీళ్ళు పోసుకునే పైలో రోజు పొద్దుమా రోజు పోసుకుని నీళ్ళు పాలు పోసుకుంటారా పెరుగు పోసుకుంటారా లేకపోతే రమ్మంది పోసుకుంటారా అట్లా కదమ్మా ఇప్పుడు అది పొట్టతో పైలో పొట్టుతో ఉన్నదా నాకు అర్థమైంది పొట్టుతో ఉన్నది కదా ఓ యూరియా బత్తును ఓ పొడసు బత్త తెచ్చి చిక్కగల గొలుసు బాగా ఇడుతుంది ప్రెగ్నెన్సీ ఓ ప్రెగ్నెన్సా మరి కట్టనక నీళ్ళు పోసుకున్నా నాకు అర్థం కాలే కచ్చిన కాడికి వెళ్ళానా 17 మేడలు కాదు
సమ్మక్క గద్దెలే వాళ్ళ గద్దెలు